పగపుగే పగిని పాగోదరి రేహౌలే ముందు ఫోన్ లిఫ్ట్ చేయి. హలో వినిపిస్తుందా? రేయ్ ఎవరు మాట్లాడండిరా? ఉన్నారా ఎవరన్నా? హలో వినిపిస్తుంది, చెప్పు. మీకు కరెక్ట్ గా 10 అడుగుల దూరంలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు కింద ఒక పేపర్ ఉంటది. అందులో ఆ పోలీసుడి అడ్రస్ ఉంటది. వాడి ఇంట్లో నుంచి మీరు ఆ గ్రీన్ కలర్ ఫైల్ తెచ్చి నాకు ఇవ్వాలి. రేపు ఉదయం 8 అయ్యేసరికి ఫైల్ నా చేతిలో ఉంటే 10 లక్షలు మీ చేతిలో ఉంటాయి. ఓకే. ఏమైందిరా? ప్రూఫ్లు ఏం మిగలకూడదని. వీడే శివ. డబ్బుల కోసం ఎంత దూరమైనా వెళ్తాడు, కానీ పక్కనే ఉన్న దరిద్రం వల్ల మళ్ళీ మొదటికే వస్తాడు. ఆ దరిద్రం ఎవడో కాదు, వీడే. పేరు రాజు. ఎగ్జామ్ అంతా రాసి హాల్ టికెట్ నెంబర్ తప్పు రాసినట్టు ప్రతి పని చివరిలో చెడగొట్టడం వీడుకున్న టాలెంట్. రే శివ, అవసరం మనకి ఇవన్నీ? అసలుకే ఆ పోలీసు తిక్కలోడు అంటరా. డబ్బులు కావాలంటే వేరే చోట ట్రై చేద్దాం. నీకు దండం పెడతానరా, నా మాట వినరా. సరేనా? సరేనా? నువ్వెన్నైనా చెప్పరా. మనం వాడింటికి వెళ్తున్నాం, ఫైల్ కొట్టేస్తున్నాం, తెచ్చి వీడు మొహన్ పడేసి ఆ 10 లక్షలు తీసుకుంటున్నాం. నీకు ఇష్టం లేకపోతే వదిలేరా, వదిలేద్దాం. ఏదో 10 లక్షలు వస్తే నిన్ను పల్ల పార్వతిని షికారు పంపిద్దాం అనుకున్నా. నీకు ఇష్టం లేకపోతే వదిలేద్దాం. పల్ల పార్వత నాతో వస్తుందంటావా? అరే మావా, నువ్వంటే దానికి 2 పళ్ళురా. అదే 2 కళ్ళురా. మొన్నే నీ గురించి ఆలోచిస్తూ గంటలో 100 అడుగులు గుయ్యి దువ్విందంట. అదేదో లిమ్కా బుక్ లో మాజా బుక్ లో కూడా ఎక్కించారంట. నువ్వంటే పిచ్చే. ఎస్. ఒరే మామ, మనం ఎలా అయినా సరే ఆ 10 లక్షలు కొట్టేయాలరా. నా పిల్లని షికారు తిప్పాలి. ఈరోజు సండే. ఆ పోలీసు వాడు ఇంట్లోనే ఉంటాడు. మనం ఎలాగైనా మంచిగా మజ్జిగ చేసుకొని ఆడింటో చోటు సంపాదించుకోవాలి. నాకు ఒక గ్లాస్ ఎక్కువ కావాలి. ఏంటది? నువ్వే కదరా మజ్జిగ చేస్తాను. తిండిలాగా ఒకటి ఏడుస్తుంటే తిన్న తరక సోంపు కావాలని ఇంకొకటి ఏడుస్తున్నాడంట. ఎక్కడ దొరికారా నాకు? ఏంట్రా ఏమైంది? ఏం లేదురా, నువ్వు దొరకడం నా అదృష్టం ఉంటున్నా. ఆపరేషన్ గ్రీన్ ఫైల్ స్టార్ట్స్. ఇప్పుడు ఏం చేద్దాం? ఏంటి అరుస్తున్నావు? అయినా నిన్ను కాదే, చూడగానే నచ్చావని ఎదురు కట్నం ఇచ్చి మరీ చేసుకున్నా చూడు. నాకున్న 10 జతల చెప్పులతో నన్ను నేను కొట్టుకోవాలి. ఇంకొక మాట అన్నావు అనుకో, ఏ సిమెంట్ డ్రమ్లలో దూకి చేస్తా. అప్పుడు పెడతా నీకు జైల్లో చెప్పకూడదు. ఇప్పుడు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చెప్తావా లేదా? అమ్మా తల్లి, చెప్తాను, చేసి చావు. వీడే సాయి. అందరూ కష్టాల నుంచి బయటపడాలనుకుంటే వీడు ఏరి కోరి డబ్బులు ఎదిరించి మరీ చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని కష్టాలు కొని తెచ్చుకున్నాడు. రే, ఎవర్రా వీడు? ఇక్కడేం చేస్తున్నాడు? మా పెద్దమ్మల కొడుకు పాపం కొత్తగా పెళ్ళైంది. ఇంట్లో ఉండలేనంటే నేనే తీసుకొచ్చా. రేయ్, ఎక్కడికొచ్చాంరా మనం? ఊర్లో పెద్ద మనిషి ఫంక్షన్కి వచ్చినట్టు ఏంట్రా నాకు ఈ సంత? అవసరమాడు ఇప్పుడు? ఎవర్రా మీరు? ఇక్కడేంటి పని? ఏంటా చేతిలో? సార్ ప్లీజ్ సార్, ఎలా అయినా మీరే హెల్ప్ చేయాలి సార్, ప్లీజ్ సార్. హెచ్చి దగ్గరగా. డబ్బుల కోసం శవాల మీద పడి ఏడ్చే మొహన్ నువ్వు. ఎవడాడు? వీడు సారీ సార్, నిన్నొకడు వీడి బ్యాగ్ కొట్టేశాడు సార్. మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకుండా ఇలా ఇంటికి వచ్చారేంటి? సార్, మా చాలా పరుగుల కుటుంబం సార్. మా ఇంట్లో వాళ్ళందరూ గుడి మెట్లు ఎక్కడమే కానీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎప్పుడు ఎక్కలేదు సార్. ఇప్పుడు కనుక నేను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కితే నా కుటుంబం మొత్తం ఆ బాధ తట్టుకోలేక పాడెక్కుతుంది సార్. ప్లీజ్ సార్, ఎలా అయినా మీరే help చేయాలి సార్. అన్నిసార్లు కాళ్ళ మీద పడకు, నాకు ఎక్కడో ఉన్న ఫీలింగ్ వస్తుంది. సారీ సార్, సారీ. ముందుగా ఆ చికెన్ ని బర్రెని కడిగినట్టు కడుగు. తర్వాత పసుపు రాసి, ఉప్పు వేసి, అల్లం వెల్లుల్లి ముద్ద, పెరుగు దాని మొహానికి కొట్టి 2 గంటలు పక్కన పెట్టు. ఎవడి వంటోడు? వంటోడు కాదు సార్, మా వాడే.
పాపం కొత్తగా పెళ్ళయింది. నా బ్యాగ్ ఎలా అయినా మీరే ఎత్తి పెట్టాలి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. సరే సరే లోపలికి రండి. చెప్పండి. సార్ కొద్దిగా మంచినీళ్ళు. మ్మ్. రేయ్ చెప్పేది వినండి. నేను వాష్రూమ్ అని చెప్పి వెళ్ళి ఫైల్ ఎత్తుతాను, మీరు మాటలు పెట్టండి, ఓకేనా? రే వస్తున్నాడు రా, వస్తున్నాడు. తీసుకోండి. సార్ వాష్రూమ్. అప్పుడే ఆ రూమ్. ఓకే సార్. ఇప్పుడు చెప్పండి, ఏం జరిగింది అసలు? బ్యాగ్ ఎక్కడ పోయింది? నిన్న పొద్దున్న 9 అయింది సార్. మా అయ్య మా అమ్మని పెసరట్టు ఉప్మా అడిగాడు. ఆ? మా అమ్మ పెసరట్లేదని ఉప్మా ప్లేట్ చేతిలో పెట్టింది సార్. ఎప్పుడు ఉప్మానైనా అని మా అయ్య చేతిలో ఉన్న ఉప్మా ప్లేట్ తీసి పాట్మని కొట్టింది సార్. రాస్కెల్, ఉప్మా ప్లేట్ మొహాన్ని కొడతాడా? అలాంటి వాడిని అన్నా ఎక్కడున్నారా? ఆ పని మీద ఉన్నామన్నా. పిల్లరా లేదా పోలీసు? ఆడింట్లోనే ఉన్నాం. ఫైల్ దొరికిందా? రేపటికల్లా ఫైల్ నీ చేతిలో ఉంటుందన్నా. నువ్వేం కంగారు పడకుండా, చప్పుడు చేయకుండా చక్కగా పడుకో. సరే సరే, ఆడసలే తిక్కనా కొడుకు. ఏమైనా తేడా వస్తే ఎడారిలో పేడ మీద కాలు వేసిన బ్రతుకులు అయిపోతాయి మనవి. ఎడారిలో పెడ మీ తాత ఎత్తడా? ఏంటి? ఏం లేదన్నా, సరే అంటున్నా. సరే. ఓకే. తర్వాత ఏమైంది? పెసరట్టుకు కూడా దిక్కులేని మా బ్రతుకులు చూసి నాకు జాలేసింది సార్. ఎలా అయినా ప్రయోజకున్నాయి మా బ్రతుకులు మార్చాలని నా బ్యాగ్ వేసుకొని బయటకు అడిగేశాను సార్. మరి బ్యాగ్ ఎలా పోయింది? నేను రోడ్డు మీద రాగానే వెనకాల నుంచి ఒకడు వచ్చి నా బ్యాగ్ లాక్కుని వెళ్ళిపోయాడు సార్. మరి వాడిని గుర్తుపట్టడం ఎలా? వాడిని నాకంటే ముందు ప్రకృతి పసిగడుతుంది సార్. మేమిద్దరం ఎదురైనప్పుడు మా నుంచి పక్షులు దూరంగా ఎగిరిపోతాయి సార్. ఎర్రగా మండుతున్న సూర్యుడు నల్లబడిపోతాడు. వాడు మనిషిలా కాదు, మండే అగ్నిగోళంలా కనిపిస్తాడు. ఏంటి, ఉల్లిపాయలు మాడిపోయా? ఉల్లిపాయలు స్టవ్ మీద వేసి దగ్గర ఉండకుండా ఎక్కడికి పోయావే? ఆ మాడిపోయిన ఉల్లిపాయల్ని మొహానికి ప్యాక్ వేసుకుని స్టవ్ మీద ఇంకో గిన్నె తగలెట్టి ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా వేయించు. అంటే కొత్తగా పెళ్ళైంది కదా సార్, అందుకే. చా ఏంట్రా ఏమైంది? దొరికిందా ఫైలు? లేదురా, మొత్తం ఎతికాను, ఎక్కడా కనిపించలేదు. ఇంకా వీల్లేదురా. ఎలాగైనా ఈ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేయించాల్సిందే. ఏంటి మీలో మీరు మాట్లాడుకుంటున్నారు? ఇంతకీ ఆ బ్యాగ్లో ఏమున్నాయి? ఆ బ్యాగ్లో చాలా విలువైన వస్తువు ఒకటి ఉంది సార్. ముందు మీరు ఈ గిఫ్ట్ తీసుకోండి. ఏంటిది? గిఫ్ట్లు లంచాలు తీసుకోవడం మా వంశ రక్తంలోనే లేదు. కానీ దక్షిణలు ఇస్తే తీసుకుంటాం. ఏం తెచ్చారేంటి? బ్యాగ్ దొరికాక మంచి సంభావమే ముట్టిస్తాం సార్. ఇది చిరుకానక అంతే, ఓపెన్ చేయండి సార్. ఏంటి సెంటా? సార్ ఇది ఇలాంటి సరుకు కాదు, ఇంపోర్టెడ్. ఒక్కసారి కొట్టుకున్నారంటే ఏ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ అంటూ బ్లాక్ అయిపోద్ది సార్. ఎస్. నచ్చాడా? అబ్బాయితో ఏమైనా మాట్లాడాలా? ఆహా. పెళ్లి ముహూర్తాలు పెట్టించానా? ఆ.
ఆ? ఏంట్రా పెళ్లి ముహూర్తాలు? చెత్తనా ఎదవా, ఏముందిరా ఆడి మొహంలో? ఇందాకటి నుంచి కన్నార్పకుండా చూస్తున్నావు. లేచి ఆ ఫైల్ ఎక్కడుందో వెతకరా. ఎందుకురా నాకే ఇలా? రే, కనిపించిందా ఎవరికైనా ఫైలు? ఎవడు మాట్లాడింట్రా? Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. హలో హలో పాపిస్ట్ గారు, నేనండి కోటేని. పాపిస్టా? ఇక్కడ పాపిస్టోళ్ళు ముస్టోళ్ళు ఎవరు లేరు. పెట్టే ఫోన్. రే, ఫోన్ ఎందుకురా లిఫ్ట్ చేసావు? అయినా ఫోన్ వీడి కోసం కాదు, ఎవడు పాపిస్టోడి కోసం. రే, వీడియోరా పాపించడంటే. ఆ? ఏదో పుట్టాక వీడి కుటుంబం అంతా బస్ యాక్సిడెంట్లో పోయారని వీడి బామ్మే వీడికి పాపిస్ట్ అని పేరు పెట్టింది. ప్రపంచంలో ఆ పేరు వీడి తప్ప ఇంకెవ్వరికి లేదని వీడు దాన్ని బిరుదులా ఫీల్ అయిపోతున్నాడు. ఇంట్రెస్టింగ్. సోదాపి పని కానీ. హే, బ్రెడ్. ఛా, రే, ఫైల్ రా. రే, ఎదవ రోగిష్ట మొహం నువ్వు. ఇప్పుడు ఆ బ్రెడ్ తినకపోతే చస్తావా? ఇంక చాలా ఆపరా. ఒక డొక్కులో ఫైల్ కోసం నీ బెస్ట్ ఫ్రెండ్ని రోగిష్ట మొహమ్మడా అంటావు? ఎవర్రా ఫ్రెండ్? ఎవరికి రా బెస్ట్? బాడీ ఎదిగినా బ్రెయిన్ ఎదగలేదని మీ అమ్మ, నెత్తి మీద లక్ష పెట్టిన రూపాయి కూడా అమ్ముడు పోవని మీ నాన్న, గంటకి 70 సార్లు బుర్ర బాదుకుంటే పెద్ద మనసు చేసుకుని నా పక్కన తిప్పుకుంటున్నా. చాలరా, ఇన్నాళ్ళు మనం మంచి స్నేహితులను మురిసిపోయాం చూడు, ఇంక చాలు. ఏంట్రా వేలు చూపిస్తున్నావు? అయినా నువ్వు ఒక బాధ్యత లేని గొర్రెవని తెలిసినా ఇక్కడ తీసుకొచ్చాను చూడు. నాది బుద్ధి తక్కువ. రేయ్, కొట్టేస్తా చెప్తున్నా, మాటలు మర్యాదగా రాని. ప్రతి దాంట్లో సిన్లా తగులుతో నీకిచ్చేదంట్రా మర్యాద. ఏంటి, చికెన్ ఉడుకుతుంటే గ్యాస్ అయిపోయిందా? ఏం చేయమంటావు? నన్ను ఏం చేయమంటావు అంటున్నా. ఒక పని చేయవే, నీతో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఉడుకుతున్నా ఉన్నా. నన్ను తినేవే, నన్ను తినే.
వీడేంటి నన్ను చూస్తున్నాడు? ఏమైంది? అంటే సార్ అది గోల్డా కాదని చూస్తుంటే చేతికి ఇరుక్కుపోయిందా? అవును సార్, ఇరుక్కుపోయింది. అసలు ఎవర్రా మీరంతా? ఎందుకు వచ్చారు ఇక్కడికి? అది సార్ చెప్తారా లేదా కుక్కను కాల్చినట్టు కాల్చి పడేయమంటారా? చెప్తాం సార్, చెప్తాం. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. రే, ఆ స్ప్రే కొట్టుకుంటే లాగి పెట్టుకుంటున్న 6 గంటల దాకా లెగడన్నావు కదరా, ఇప్పుడు గంటకి లేచి కూర్చున్నావేంటి? అంటే అది మళ్ళీ ఏం చేసావురా? అంటే తర్వాత ఎప్పుడైనా దేనికైనా పనికొస్తుందేమో అని కొంచెం పక్కకు తీసి మిగిలింది నీళ్ళు కలిపేసా. రే, నీకు నా మీద ఏమైనా పగుంటే దయచేసి నేను పడుకున్నప్పుడు బండ్ర తెచ్చి నమ్మిదేశారా, అంతేగాని చచ్చాక రాబందులు పీకుతున్నట్టు బ్రతుకున్నప్పుడు నన్ను పీకుతానకరా, ప్లీజ్ రా. ఏంటా గుసగుసలు? ఏం లేదు సార్, ఏం లేదు. ఎవరు పంపించారు ఇంతకీ మిమ్మల్ని? చెప్తారా లేదంటే? చెప్తాం సార్, చెప్తాం. సోమనాయుడు సార్. సోమనాయుడా? వాడిని పట్టుకోవడానికి 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం. ఎంతమందిరా మీరంతా? సార్, వాడికి మాకు సంబంధం ఏం లేదు సార్. మరి సంబంధం లేకుండా ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఆ సోమనాయుడు కావాల్సిన ఒక ఇంపార్టెంట్ ఫైల్ మీ దగ్గర ఉందని అది తీసుకొస్తే 10 లక్షలు ఇస్తా అన్నాడు సార్, అందుకే వచ్చాం సార్. ఇందులో మాకే సంబంధం లేదు సార్. డబ్బుల కోసం దొంగతనాలు చేసే బ్యాచర్రా మీది? సార్ మేము అలాంటి వాళ్ళం కాదు సార్, మమ్మల్ని నమ్మండి సార్. మరి ఎందుకు చేస్తున్నారా ఇదంతా? 10 లక్షలు దేనికి మీకు? మా పేదల కష్టాలు మీకు చెప్పినా అర్థం కావు సార్. పర్లేదు చెప్పండి. వద్దు సార్, మా బ్రతుకులే అంత, చెప్పినా అర్థం కావు. చెప్తారా? ఒక్కొక్కరిని బొక్కలో వేసి నన్ను చెప్పించమంటారా? చెప్తాం సార్, చెప్తాం. హ్మ్. నచ్చిన అమ్మాయికి ప్రపోజ్ చేయాలంటే ఎక్కడ ఒకసారి అద్దంలో ముఖం చూసుకోమంటుందో, ఆ అద్దం కూడా కొనలేక ఎక్కడ అప్పు చేయాల్సి వస్తుందో నా ఆగిపోయే బ్రతుకులు సార్ మావి. హ్మ్. అలా బ్రతుకుతున్న మాకు అనుకోకుండా ఒక సమస్య ఎదురైంది సార్. ఏం జరిగింది? నేను ఒక అనాథం సార్. అమ్మ నాన్న ఎవరో తెలియకుండానే పెరిగాను సార్. రే, ఇందాకే కదరా అమ్మ నాన్న పెసరెట్ అని ఏదేదో చెప్పావు. వాడిని చూసావా? ఇప్పటికిప్పుడు నాకు ఫ్యామిలీ ఉందని చెప్పినా అదే ఎర్రి ముఖం వేసుకొని నమ్మేస్తాడు. ఏంట్రా అంటున్నారు? అదే సార్, చిన్నప్పటి నుంచి వాళ్ళ కోసం వెతుకుతూనే ఉన్నాను సార్. వాళ్ళ కోసం ఎన్నో పార్కులు, హోటళ్ళు, మాళ్ళు తిరగని రోజే లేదు సార్. రోజులాగానే ఒక రోజు మేము కలిసి ఒక సినిమా థియేటర్ లోపలికి వెళ్ళాం సార్. అక్కడే సార్ కనిపించింది మా అమ్మ. అవునా? ఏం చేస్తున్నారు అక్కడ? నా 2 గాజులు అమ్ముకోవాల్సి వస్తుందని స్క్రీన్ మీద యాడిస్తుంది సార్ మా అమ్మ. ఊరుకో రాజు, ఊరుకో. పాపం సార్ మా అమ్మ ఆ 2 గాజులు విడిపించుకోవడానికి చాలా కష్టపడింది. అందుకే ఆ గాజులు నేను విడిపించి ఆమె కళ్ళ నెరవేరుస్తాను సార్. ఈ జన్మకి ఆమె రుణం ఇలా తీర్చుకుంటాను సార్. నీలాంటి కొడుకు పుట్టడం ఆవిడ చేసుకున్న అదృష్టం. గ్రేట్ సన్. రే పిజ్జా మొహమోడా, నీకెవరా పోలీస్ జోగించింది? ఆవిడలాంటి తల్లి గురించి, నీలాంటి కొడుకు గురించి చరిత్రలో వినడమే గాని చూడడం ఇదే మొదటిసారి. నాకు మాత్రం నిన్ను చూస్తుంటే బలికి సిద్ధంగా ఉన్న ఎర్రి గొర్రె, ఎర్రి మేక, ఎర్రి కోడి 3 కలిపి కనిపిస్తున్నాయి. నువ్వేం బాధపడకు, నేను నీకు సాయం చేస్తాను. అంటే ఇప్పుడు మమ్మల్ని వదిలేస్తున్నారా సార్? థ్యాంక్ యూ సార్. వదిలేస్తాను, కానీ మీరు ఒక పని చేయాలి. చెప్పండి సార్, ఏ పని అయినా చేస్తాం. రేపు మీరు నేను చెప్పిన చోటుకు ఆ సోమనాయుడిని రమ్మని ఫైల్ పట్టుకెళ్ళమని చెప్పాలి. ఫైల్ మీద అది ఒరిజినల్ ఫైల్ కాదు, ఒరిజినల్ నా దగ్గర ఉంది. అసలుకే వాడు పక్కా ప్రొఫెషనల్. ఒరిజినల్ ఫైలే వాడి దగ్గర పట్టుకుని వెళ్ళండి. మీరు ఎలాగైనా సోమనాయుడిని అక్కడికి రప్పించి ఈ ఫైల్ వాడికి ఇచ్చి 10 లక్షల రూపాయలు తీసుకుని మీరు అక్కడ నుంచి వెళ్ళిపోండి. మీది బుర్రే బుర్ర సార్. మాకు డబ్బులు, మీకు సోములు. సోములు ఎవర్రా? సోమనాయుడే. సార్ మాకు మీ డీల్ డబుల్ ఓకే సార్. ఓకే, రేపే వాడిని మీకు అప్పచెప్తాం. అంటే కొత్తగా పెళ్ళైంది కదా సార్, అందుకే. ఎత్తి మాట్లాడు. హలో, ఏమండి, ఈరోజు శనివారం అంట. అత్తమ్మ చికెన్ తినకూడదని చెప్తే బయట కుక్కలకి వేసేసాను. వస్తున్నప్పుడు 1 కేజీ మటన్ తీసుకుని రండి.
హలో డాక్టర్. రాజు రిపోర్ట్ చూసాం. మనం అనుకున్నంత తక్కువ అమౌంట్ అయిపోయేది కాదు. రాజు లివర్ మొత్తం డ్యామేజ్ అయింది. 1 వీక్లోనే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. 50 లక్షల వరకు అవుతుంది. మరి అంత డబ్బు అదంతా నేను చూసుకుంటాను డాక్టర్. మీరు ఎవరిని అరేంజ్ చేయండి. చా రేయ్ ఏమైందిరా? ఏం వెతుకుతున్నావురా? రే ఏం చేస్తున్నావురా? ఆ బొమ్మ ఏంటి, ఆ ఫోటో ఏంటి? రే ఏమైందిరా వాడికి పిచ్చి పట్టినట్టు? చెప్పరా ఏమైంది? ఆ ఫోటో ఏంటి, ఆ బొమ్మ ఏంటి? అరుదైన కళాఖండం అంటే ఏంటో ఎప్పుడైనా విన్నారా? కళాకాండమా? ఇదేరా అది. ఆ? దీని విలువ ఎంతో తెలుసా? 2 కోట్లు. 2 కోట్ల? అవును, 2 కోట్లు. ఇది మామూలు విగ్రహం కాదు. బయట దీనికోసం పెద్ద గేమే నడుస్తుంది. పురాతనమైన విగ్రహం కావటం వల్ల దీని విలువ ఎక్కువ. చేతులు మారే కొద్దీ విలువ ఇంకా పెరుగుతుంది. అయినా ఈ విగ్రహం హలో, ఎక్కడున్నారు? వస్తున్నారా? మేము రావటం కాదు, ఆ పోలీసులు మొత్తం వస్తున్నారు మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయడానికి. ఏంటి? మన గురించి, మన ప్లాన్ గురించి మొత్తం ఆ పోలీసు కూడా తెలిసిపోయింది. మేము తప్పించుకుని తిరుగుతున్నాం. మీరు కూడా ఎట్టైనా వెళ్ళిపోండి, కనీసం ప్రాణాలనే మిగులుతాయి. రే ఏం చేస్తున్నావురా? అలా ఎందుకు చెప్పు? మరి ఆ 10 లక్షలు? 2 కోట్లు ముందు పెట్టుకొని ఇంకా ఆ 10 లక్షల గురించి ఆలోచిస్తావేంట్రా? హలో సార్. అంతా రెడీయేనా? మా వాళ్ళు 5 నిమిషాల్లో అక్కడ ఉంటారు. ఆ సోమనాయుడికి మన ఢిల్లీ గురించి ఎవరో లీక్ చేశారు సార్. మమ్మల్ని చంపించడానికి మనుషులు పంపించాడు. వాట్? అవును సార్. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని మీకు ఫోన్ చేస్తున్నాను. రాస్కెల్, ఈసారి కూడా తప్పించుకున్నాడా? మీరేం కంగారు పడకండి, జాగ్రత్తగా ఉండండి. ఓకే సార్. అవునరా, నీకు ఈ విగ్రహం ఎక్కడిది? హాయ్. హాయ్. ఏం డల్గా ఉన్నావు? ఇది తీసుకో. ఇవి నేను తీసుకుంటాను, నువ్వు ఇది తీసుకో. మళ్ళీ ఏం డల్గా ఉన్నావు? చేంజ్ లేదు. పర్లేదులే, ఉంచుకో.
అంతేరా, మనం మంచి చేస్తే మనకు మంచే జరుగుతుంది. ఈ వారంలో నీకు ఫీవర్ వస్తుంది, మనం హాస్పిటల్కి వెళ్తున్నాం అంతే. ఆ? నాకెందుకు వస్తుందిరా ఫీవరు? 5G 6G అయ్యాక ఇవి కూడా తెలుస్తున్నాయిలే, మనం వెళ్తున్నాం అంతే. $50 లక్షలు. పేషెంట్ నేమ్ ఏంటి? రాజు. హాయ్. హాయ్. ఏంటి ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నావు? నీ బుక్స్ అందరు కొనేసారా? రోజు ఇదే పని ఏం చేస్తావు కానీ నా దగ్గర పనులు చేస్తావా? బోల్డ్ ఎంత డబ్బులు వస్తాయి. తినడానికి డబ్బులు ఇస్తారా? అన్నీ ఇస్తారు. ఏం చేయాలి నేను? రోజు మార్నింగ్ లెగాలి, చక్కగా అన్నీ తినాలి, స్కూల్కి వెళ్ళాలి, బుక్స్ చదవాలి, ఇంకా బోల్డెని పనులు ఉన్నాయి. చేస్తావా? చేస్తా. అంతేకాదు, ఒక 20 years తర్వాత ఒక అతన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకుంటావా మరి? ఎవరిని చూసుకోవాలి? నన్నే చూసుకోవాలి. చూసుకుంటావా మరి? అవును, ఇంతకీ నీకు ఆ బొమ్మ ఎక్కడిది? ఒక పోలీస్ అంకుల్ గుండంకుల్ ఇద్దరు రన్నింగ్ కాంపిటీషన్ పెట్టుకుంటే గుండంకుల్ దగ్గర నుంచి ఇది పడిపోయింది. ఆ బొమ్మ నీకు దొరికింది, ఈ బంగారు బొమ్మ నాకు దొరికింది.